రైట్ ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎన్నికలకు తెరలేవనుంది. ఈ నెల 15 లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేస్తామని మంత్రి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. చివరి ధాన్యం గింజ వరకు కొంటామని కూడా పొంగులేటి హామీ ఇచ్చారు. అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని తెలిపారు. పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందిగా కార్యకర్తలకు పొంగులేటి పలు సూచనలు చేశారు. పంచాయతీ ఎన్నికల నగారా ఏ క్షణాన్నైనా మోగే అవకాశం కనిపిస్తోంది. లాస్ట్ దాకా సో ఉన్నోళ్ళు లాస్ట్లో ముందు తొందరపడి కడితే లేని వాళ్ళకి ఇవ్వకుండా ఉన్న వాళ్ళు కట్టుకుంటే చెడ్డ పేరు వస్తుంది. అది చూసుకొని ఎమ్మెల్యే గారు మీరు కోఆర్డినేట్ చేసుకుంటే మనకు అధికారం ఉందని నేను ఎమ్మెల్యే గారు టిక్ పెట్టినాం అనుకో మనకి మీకు రాజకీయంగా నష్టం జరుగుతుంది. ఎన్నికలు వస్తున్నాయి. ఈ 15వ తారీఖు లోపల షెడ్యూల్ వస్తుంది. లాస్ట్ దాకా సో ఉన్నోళ్ళు లాస్ట్. రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లా వైరా పర్యటనలో ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. ఈ నెల 15లోగా పంచాయతీ ఎన్నికల నగారా మోగనుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్ చెప్పండి. జమీమా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వైరా పర్యటనలో భాగంగా వైరా మండలం విప్పలమడక గ్రామంలో కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్ళాడు. ఆ సందర్భంగా రైతులు కొన్ని రకాల ప్రశ్నలతో అతన్ని ప్రశ్నలు అడిగారు. ఆ తర్వాత గ్రామానికి సంబంధించిన రైతులతో పాటు గ్రామస్తులు కూడా స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఆధ్వర్యంలో కొన్ని రకాల సమస్యలను కూడా ఏకరువు పెట్టారు మంత్రి ముందు. ఈ అతి త్వరలో 15వ తారీఖు గట్ల 15 లోపున పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంది. ఈ లోపుగా కొన్ని రకాల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించింది కూడా కొంతమందికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా ఇందిరమ్మ కమిటీకి సంబంధించింది కూడా అక్కడ ఫైనల్ చేయట్లేదు. చాలా మంది అధికారులు కూడా అంటే దాని నిబంధనల ప్రకారం అర్హులైన వాళ్ళందరికీ మాత్రమే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాము. ప్రతి ఒక్కళ్ళకి ఇంట్లో ఎలాంటి బేజాలు లేకుండా అందరికి ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఇస్తామంటూ మాత్రానికి మంత్రి పొంగులేటి వ్యాఖ్యలు చేయడం, దాంతో పాటుగా ఈ నెల 15 లోపే పంచాయతీ ఎన్నికలకు నగారా మోగనుంటుందని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడం. మరొక ఇప్పటికే ఎన్నికల కమిషన్ కూడా దీనిపై కూడా ఒక తుది కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితుల్లో కనబడుతుంది. దాదాపు ఈ నెల 8వ తారీఖు 7వ తారీఖు లోపల కూడా ఎన్నికల కమిషన్ నుంచి స్పష్టమైన హామీ కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో రేపు లేదా ఎల్లుండి 4వ తేదీ సాయంత్రం వరకు కూడా కేబినెట్ భేటీ ఉంటుంది. కేబినెట్ భేటీలో కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించింది 50% లోపు బీసీలకు రిజర్వేషన్లకు పంచాయతీ ఎన్నికల్లో బీసీలు పోటీ చేసే విధంగా ముసాయిదా కూడా తీర్మానం చేసి ఆ తర్వాత అదే రోజు సాయంత్రం మధ్యాహ్నం పూట అసెంబ్లీలో కూడా తీర్మానం ఏకవాక్య తీర్మానం ప్రవేశపెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి కేంద్రాన్ని కూడా పంపేందుకు కూడా మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో రెవెన్యూ శాఖ మంత్రి పంచాయతీ ఎన్నికలు 15వ తేదీ లోపు నోటిఫికేషన్ వస్తుందని చెప్పడంతో ఒక పక్క దీనికి ఉత్కంఠకు తెరపడిందని చెప్పవచ్చు. దాదాపు 4-5 నెలల నుండి కూడా పంచాయతీ ఎన్నికలు రేపు మాపు ఎప్పుడు జరుగుతాయి, ఏ నెలలో జరుగుతాయి అనే ఉత్కంఠకు మాత్రం ఇటు గ్రామాల్లో ఉన్న పోటీ చేసేందుకు ఆశాహోలకు కూడా ఒక్కసారిగా తెరపడినట్టు కూడా అయిపోయింది. ఒక్కసారిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ నెల 15వ తేదీ లోపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ రానుంది అని కొండబద్దలు కొట్టినట్టు చెప్పడంతో మాత్రం ఇప్పటికే ఆశావాహులు కూడా ఇప్పటికే వాళ్ళంతా తమ ప్రయత్నాలు కూడా చేసుకుంటున్న పరిస్థితి కలుగుతుంది. దీంతో పాటు ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు కూడా ప్రధాన అంశం అని చెప్పవచ్చు. బీసీలు ఇప్పటికే 55.14% మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారంటూ మాత్రం బీసీ లెక్కలు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల జరిగిన జనాభా లెక్కల విషయంలో కూడా పూర్తిగా తేలిన విషయం. దీనిపైకి కేంద్ర సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో ఇచ్చిన తీర్పు ప్రకారం వాస్తవంగా దాంట్లో 50% రిజర్వేషన్లు ఏ రిజర్వేషన్లైనా ఈ జనాభా ప్రాతిపదికన ఒక సామాజిక వర్గానికి సంబంధించిన బీసీ కులాలకు సంబంధించి 50% పైగా రిజర్వేషన్లు ఇవ్వడం కలవదు అని చెప్పిన నేపథ్యంలో కూడా దీనిపై కూడా చీఫ్ సెక్రటరీతో పాటు మిగతా అధికారులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా కూలంకుషంగా చర్చించాడు. 50% రిజర్వేషన్లు దాటకుండా కూడా చేసి బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యత స్థానిక సంస్థల కోటాలో ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి గారు తుది కసరత్తు కూడా చేస్తున్న పరిస్థితిని ఈ లోపు ఈ రోజు విప్పలమడక గ్రామంలో రైతులను ఉద్దేశించి రైతులను కలిసిన సందర్భంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ఎన్నికల నగరం 15వ తేదీ లోపే వస్తుంది. గ్రామాల్లో మాత్రం నేతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలంటూ చెప్పడంతో మాత్రం ఒకసారి కాంగ్రెస్ నేతల్లో ఇటు మిగతా ప్రతిపక్ష పార్టీలో కూడా కొంత ఆసక్తి రేపుతున్న పరిస్థితి ఉంటుంది. మరోపక్క
రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గింజను కూడా కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ మాత్రం చెప్పారు. దాంతోపాటు ఖమ్మం జిల్లాలో కొన్ని చోట్ల ఐకేపీ కేంద్రాలతో పాటు కొనుగోలు కేంద్రాల్లో కొరీలు పెడుతున్నారన్న విషయాన్ని తన దృష్టికి వచ్చిందని చెప్పేసి కలెక్టర్ ముజామిల్ ఖాన్ కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి స్వయంగా ఆయన ఫోన్ చేసి చెప్పేసి ప్రతి గింజను కొనేంత వరకు మాత్రానికి ఐకేపీ కేంద్రాలు కానీ మిగతా కేంద్రాలు కూడా ఎత్తివేయద్దు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రజనీకాంత్.